తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంతో అప్రమత్తమైంది రేవంత్ సర్కార్. తెలంగాణలోని ప్రసిద్ధ దేవాలయాల్లో లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయినటువంటి విజయ డైరీ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి ఇక్కడి నుంచి విజయ డైరీ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో ప్రసాదాల తయారీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర దేవాలయాల్లో తయారవుతున్న ప్రసాదాల శాంపిల్స్ ను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు అధికారులు. అయితే బాసరలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసాదాల తయారీకి ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డైరీ నుంచి నెయ్యిని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఈ రెండు ఆలయాలు ప్రసాదం తయారీకి నెయ్యి కోసం స్థానిక సరఫరాదారులపై ఆధారపడేవి. బాసర ఆలయంలో ప్రసాదాల తయారీకి చాలా రోజులుగా కరీంనగర్ డైరీ నెయ్యిని వాడుతున్నారు. దేవాదాయ శాఖ ఆదేశాలతో విజయ డైరీ నెయ్యిని వినియోగిస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఇటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కూడా అధికారులు లడ్డూ తయారీ ప్రాంతం, సరఫరాల నాణ్యతపై అధికారులు నిఘా పెంచారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాలతో వేములవాడ ఆలయంలో లడ్డూలు, ఇతర ప్రసాదాలకు వినియోగించే నెయ్యిని విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలన్నట్టుగా ఆలయ అధికారులు చెబుతున్నారు. వేములవాడ ఆలయంలో ప్రతి నెల 12 నుంచి 15,000 కిలోల నెయ్యిని లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించబోతున్నారు. ఇక తెలంగాణ సర్కార్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు ప్రసాదాల తయారీ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డైరీ నెయ్యిని కొనేందుకు ముందుకొస్తున్నాయని సంబంధించిన అధికారులు చెబుతున్నారు. వేములవాడ, బాసర, ధర్మపురి, వరంగల్, భద్రకాళి ఆలయాలు విజయ డైరీ నుంచి నెయ్యి కొనుగోలుకు ఆర్డర్స్ ఇచ్చారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు విజయ డైరీ నుంచే నెయ్యి సరఫరా కాబోతుంది. ప్రత్యేక శ్రద్ధ వరంగల్